చాంగడ్డతో ఎండు చేపలు ఇలా కలిపి పులుసు చేశారంటే అన్నం ఇంకాస్త ఎక్స్ట్రా కావాల్సిందే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ చేతి వంటకాలు. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే చామగడ్డ ఎండు చేపల పులుసును తయారు చేసుకుందాం. ఈ పులుసు వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన పులుసును ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ పులుసు కోసం 300 గ్రాముల చామగడ్డలను తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ వేసి కుక్కర్పై మూత పెట్టి స్టవ్పై పట్టి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇవి ఉడికేలోపు మనం ఎండు చేపలను కడిగి తీసుకుందాము. చూడండి, నేను ఇక్కడ 150 గ్రామ్స్ ఎండు చేప ముక్కలను తీసుకున్నాను. చూడండి, ఈ ఎండు చేపలపై తెల్లగా ఉంది కదా, ఆ తెలుపంతా పోయేటట్లు ఇలా బాగా రుద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా బాగా రుద్దుకోవాలి. చూడండి, ఈ వైట్ పార్ట్ అంతా పోయేటట్టు బాగా రుద్ది కడిగి తీసుకోండి. ఇలానే అన్ని చేప ముక్కలను కూడా కడిగి తీసుకోండి. అన్ని చేపలను ఇలా రుద్దిన తర్వాత గిన్నెలో వేసుకుని వాటర్ వేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చాంగడ్డలు కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒలిచి తీసుకోండి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మరీ మెత్తగా మాత్రం ఉడికించుకోకండి. స్టవ్పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలను వేసుకోండి. తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పోపంతా ఇలా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని వీటిని వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 3 టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమోటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోండి. చూడండి, టమోటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపును, 2 స్పూన్ల కారాన్ని వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి మసాలా పొడిని వేస్తున్నాను. అది ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించి పొడి చేసిన పొడిని 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి చింతపండు రసాన్ని వేసుకుందాము. నిమ్మకాయ సైజు చింతపండును తీసుకొని చిక్కటి చింతపండు గుజ్జును తీసుకొని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు పులుసుకు సరిపడా వాటర్ని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ పులుసును బాయిల్ చేసుకోండి. పులుసు ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించి కట్ చేసి పెట్టుకున్న చాంగడ్డ ముక్కలను ఇందులో వేసుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న ఎండు చేపలను కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో 8-10 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల ఎండు చేపల ఫ్లేవర్ మొత్తం పులుసులోకి వచ్చి ఆ ఫ్లేవర్ చాంగడ్డలకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి. ఇందులో మనం ఉప్పు అసలు వేయలేదండి. ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి అందుకని మనం వేసుకోలేదండి. అందుకని ఇలా పులుసు ఉడికిన తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని కావలసినంత వేసుకోండి. తిరిగి ఇదంతా కూడా బాగా కలుపుకోండి. చివరిలో కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. అంతేనండి, చాంగడ్డ ఎండు చేపల పులుసు ఎంతో రుచిగా తయారైపోయింది. ఈ పులుసు చేసిన వెంటనే కాకుండా 1 గంట 2 గంటల తర్వాత తింటే ముక్కల్లోకి బాగా ఊరి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా చేసి చూడండి. రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంటి వంటల కోసం మన అమ్మ చేతి వంటకాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. ధన్యవాదాలు.